హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది వెంకటేశ్వర స్వామి పూజ కోసం చాలా డౌట్స్ అడిగారనమాట. అంటే ఈ వీడియోస్ కింద కామెంట్ చేశారు, వాటికి ఈ వీడియోలో రిప్లై అయితే ఇస్తున్నాను. అండ్ మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. అండ్ నేను ఇక్కడైతే సాటర్డే ముందు రోజు అంటే ఫ్రైడే దేవుడికి కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. లైక్ ప్రమిదలని, దేవుడికి పీట అన్నీ ముందు రోజే ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటాను అనమాట. అలాగే హౌస్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్ అంతా ముందు రోజే చేసేస్తాను. అండ్ నేను ఇక్కడైతే దేవుడికి ప్రమిదలు చేస్తూ మీతో అయితే మాట్లాడుతున్నాను, అంటే మీ కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాను అనమాట. నేను అన్నీ ముందు రోజే ఎందుకు చేసుకుంటున్నాను అనుకోవచ్చు. మార్నింగ్ లేవగానే ప్రమిదలు చేయలేమన్నమాట ఫాస్ట్గా. సో అన్నీ ఇలాంటివి చిన్న చిన్న పనులన్నీ ముందు రోజు చేసుకుంటే మార్నింగ్ పూజ చేయడం అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. ముందు రోజు మేము నాన్ వెజ్ తినము, అలాగే మా ఇల్లు అది క్లీన్గానే ఉంటుంది అనమాట. నేను కూడా ఆ రోజు హెడ్ బాత్ చేసి ఇవైతే చేస్తాను. నేను ప్రమిదలు ఎలా చేశాను అనేది నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే ఫస్ట్ కామెంట్ ఇట్స్ మీ రాధిక గారు అడిగింది. హాయ్ సిస్టర్, పూజ బాగా చేశారు. స్మాల్ కలసం ఫస్ట్ వారం పెట్టుకుంటాం కదా, అదే కంటిన్యూ చేయాలా లేదా ఎవ్రీ వీక్ ఫ్రెష్గా పెట్టుకోవాలా చెప్పండి ప్లీజ్ అని అడిగారు. సో ఎవ్రీ వీక్ ఫ్రెష్గానే పెట్టుకుంటాం సిస్టర్. పూజ అయిపోయిన తర్వాత మనమైతే పీటని కదిపేస్తాం కదా, అండ్ నెక్స్ట్ డే మనము క్లీనింగ్ అంతా చేసుకుంటాం కాబట్టి, అండ్ ఆ కలసంలో వాటర్ని ఇంట్లో అంతా స్ప్రింకిల్ చేస్తాము. కలసం అనేది చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది అనమాట మనకి. అంతే, అది ఎలాంటి నెగిటివ్ థింగ్ కాదు. అండ్ కలసంలో మనం పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే ఒక కాయిన్ వేస్తాము, అలాగే ఒక పువ్వు, కొద్దిగా తులసి దళం అనేది వేస్తాము. సో వీటి వల్ల ఏంటంటే ఇంట్లో పాజిటివ్నెస్ వస్తుంది. అండ్ ఇవైతే మనం పూజ అయిపోయిన తర్వాత కొద్ది వాటర్ ఇంట్లో స్ప్రింకిల్ చేసేసుకొని అండ్ రిమైనింగ్ ఏదైతే వాటర్ ఉంటుందో దాన్ని అయితే చెట్ల కింద పోసేస్తామన్నమాట. సో ఐ థింక్ మీ డౌట్ అయితే క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సెకండ్ కామెంట్ వచ్చేసరికి ఆమెన్ సంతోష్ కుమార్, వీక్ భోజనానికి పిలవాలా అక్క లేదా 7 వీక్ పిలవాలా ప్లీజ్ రిప్లై అక్క. మార్నింగ్ నైట్ కూడా పూజ చేయాలా? యాక్చువల్గా ఏంటంటే ఉపవాసం చేసిన వాళ్ళు ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టిన తర్వాత తింటే మంచిది అని. వీక్కి ఎవరిని పిల్లకపోయినా సరే ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు భోజనం చేసిన తర్వాత మనమైనా చేయొచ్చు అనమాట. అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. కానీ 7th వీక్ మాత్రం ఎవరికైనా ఏడెగిరికి పిలిచి భోజనం పెట్టండి. పిలవలేకపోతే ఎక్కడైనా బయట అడుక్కునే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి మీరు పెట్టేస్తే ఇంకా మంచిదన్నమాట. అండ్ 11 రూపీస్ తాంబూలం కింద ఇచ్చేస్తే సరిపోతుందన్నమాట. అండ్ నేనైతే ఇప్పటి వరకు పిల్లలకే పెట్టాను, పిల్లల్లోనే దేవుణ్ణి ఊహించుకుని వాళ్ళకి మాత్రమే పెట్టాను అనమాట. సో 7th వీక్ నాడు ఖచ్చితంగా నా స్తోమతకు తగ్గట్టు ఒక ఏడుగురికి లైక్ అన్నదానం చేద్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా పూజ చేయాలన్నమాట. సో మార్నింగ్ ఏం చేస్తామంటే శనీశ్వరుని తలుచుకొని శనీశ్వరుడికి వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తాము. ఈవినింగ్ అనేది ఒక్క వెంకటేశ్వర స్వామికి పూజ చేసి మన ఇంట్లో ఏమి వండుకుంటే అది స్వామివారికి ఉపహారం పెడతామన్నమాట. అండ్ పీట పెట్టి ఏవైనా స్పెషల్ పూజలు చేస్తున్నామా ఇలాగంటే 2 పూట్ల ఖచ్చితంగా దీపం పెట్టాల్సిందే. ఎందుకంటే దేవుడు మన ఇంట్లో ఉంటారని ఫీల్ అవుతాం కాబట్టి డెఫినెట్గా 2 పూట్ల పెట్టాల్సిందే. అండ్ నేనైతే ఇలాగా ప్రమిదలు అయితే ఒక 7 తయారు చేసుకున్నాను అనమాట. అండ్ అలాగే నేను పీటను కూడా ఇలాగ శంకు చక్రాలతోని స్వామివారి తిరునామంతో ఇలా డెకరేట్ చేస్తాను ఎవ్రీ వీక్. దీని మీద ఆరెంజ్ కలర్ క్లాత్ని అయితే వేసి అప్పుడు స్వామివారి పటాన్ని అయితే పెడతాను. సో ఇక్కడైతే నేను మార్నింగ్ పూజ చూపిస్తున్నాను. సో మార్నింగ్ పూజలో ఖచ్చితంగా పెట్టాల్సినవి బ్లాక్ గ్రేప్స్, కలసం, అలాగే నువ్వుండ్లు అనమాట. సో నువ్వులు కొద్దిగా వేపేసి బెల్లం వేసి మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. నువ్వుండ్లు వస్తాయి. అండ్ నా దగ్గర చిన్న విగ్రహం అయితే ఉంది స్వామివారిది, అది కూడా పెట్టి పూజ చేస్తాను లైక్ అభిషేకం కటానా. అండ్ మార్నింగే గోవిందనామాలు చదువుకుంటాను, అలాగే అష్టోత్తరాలు పద్మావతివి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి వారికి కూడా చదువుతాను అనమాట. అండ్ పక్కనే వినాయకుడికి కూడా పూజ చేసేసాను. అండ్ ఇంకొక సబ్స్క్రైబర్ దేవి మృదుల గారికి ఒక డౌట్ వచ్చింది, ముడుపులో ఏం కట్టారని. సో ముడుపులోని నా స్థాయికి తగ్గట్టు 7 రూపాయలు, కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి కట్టానమాట. మనం పసుపు క్లాత్ లేకపోతే వైట్ క్లాత్ని పసుపు నీళ్ళల్లో ముంచి
తీసి అందులో కడతామన్నమాట. అండ్ ఈ 7 వీక్స్ తమలపాకు వేసి తమలపాకు మీదే ఆ ముడుపుని పెట్టి స్వామివారి పాదాల దగ్గర పెట్టి మనం పూజ చేస్తాము. అండ్ ఇక్కడ నేను చూపిస్తుంది ఈవినింగ్ పూజ అనమాట. సో ఈవినింగ్ నేనైతే యాక్చువల్గా లడ్డూలు పెట్టాలి, నాకు లడ్డూలు చేయడానికి సరిగ్గా రాక నేనైతే పెట్టలేకపోతున్నాను. కొద్దిగా పులిహోర ఏదైనా ఒక స్వీట్, రవ కేసరి కానీ సేమియా కానీ ఏదొకటి చేసి పెడుతున్నాను. అండ్ యాజ్ యూజువల్గా అన్నం, పప్పు, అలా 7 పళ్ళు పెడుతున్నాను అనమాట. నాకు ఇక్కడ అరటిపళ్ళు కొద్దిగా అవైలబుల్గా ఉన్నాయి, సో అందుకని అరటిపళ్ళు కొబ్బరికాయ కొడుతున్నాను. అండ్ ఈ ముడుపులో 7 రూపాయల కంటే ఎక్కువ కూడా కట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే పింగాణి ప్లేట్లో స్వామివారికి ఉపహారం పెట్టాను. ఏంటంటే ఈ ప్లేట్ నేను దేనికి యూజ్ చేయను, ఇది కొత్త ప్లేట్. అండ్ ఎవ్రీ టైం ఆ ఆకు ప్లేట్ మీద పెడుతుంటే నాకు ఏదో సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. అండ్ అలాగని అరిటాకులు గట్రా ఎక్కడ దొరకట్లేదు, అందుకనే ఈ ప్లేట్ స్వామివారికి వదిలేసాను అనమాట. సో అందులో పెట్టాను. అండ్ పూజ అయిపోయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది. నాకు ఇక్కడైతే ఎలాంటి టెంపుల్స్ అవైలబుల్గా లేవు వెంకటేశ్వర స్వామి వారివి. అండ్ నేను 6th వీక్ వెళ్ళాను స్వామివారి గుడికి. ఆ రోజు కొద్దిగా మా హస్బెండ్ని కొద్దిగా ఫోర్స్ చేస్తే ఈవినింగ్ తీసుకెళ్లారు. దట్టు నా బర్త్డే రావడం వల్ల వెళ్ళవలసి వచ్చిందనమాట. అండ్ కలసం కింద బియ్యం, అలాగే పొద్దున పెట్టిన 7 పిండి ప్రమిదలు ఆవుకు పెట్టేయండి, ఆవు తినేస్తుంది. సో ఒకవేళ అవి తినకపోతే మాత్రం ఎక్కడైనా బీచ్లో కానీ లేకపోతే పారుతున్న ఏరుల్లో కానీ కలిపేయండి అవి. నాకైతే ఇక్కడ ఆవు వస్తుంది, సో నేనైతే ఆవుకే పెట్టేస్తాను, లేకపోతే అప్పుడప్పుడు బీచ్లో కూడా కలిపేస్తాము. ఐ హోప్ మీ అందరి డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ దీస్ ఆర్ మై బర్త్డే లుక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ హూ టుక్ ఎ వైల్ ఇన్ దేర్ బిజీ లైఫ్ అండ్ విష్డ్ మీ. And I was overwhelmed, and your wishes and blessings are my celebrations. And నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. And I will meet you in my next video. Until then, take care and bye bye. Be positive and be happy and be healthy too. Bye bye.